సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సంఘానికి మరియు ఈ సంఘం వ్యవస్థాపకుడు అన్వర్ బాషా అన్న గారికి అస్సలాముఅలైకుం, నమస్కారం. అన్న, డ్రైవర్ అన్నకి చెప్పడం ఏమంటే, ప్రతి డ్రైవర్ అన్న చట్టాన్ని చేతిలో తీసుకోకండి. ఆర్టీఓ, బ్రేక్ ఇన్స్పెక్టరు ఏ అధికారి అయినా ఆపితే సరైన పత్రాలు చూపించండి. సరైన పత్రాలు చూపించినాక ఎంట్రీ అడిగితే దానికి తగిన సమాధానం చెప్పండి. మరి నిన్నటి జరిగిన రాజస్థాన్ ట్రాలా విషయంలో ఆ డ్రైవర్ అన్న చేసిన మొదటి తప్పు, కానిస్టేబుల్ ఆపింటే పోలీసు వారి పైకి ఇట్లా స్టీరింగ్ తిప్పి ఆ పోలీసు వారి పైకి పోనిచ్చడం, మరి ఆపిన తర్వాత సరైన సమాధానం చెప్పకుండా ఆర్టీఓ గారికి బూతులు మాట్లాడడం, బూతులు తిట్టడం, అమ్మని అలీ అక్కని బూతులు తిట్టడం, ఆడి నుంచి ఆ వాహనం తీసుకొని జంప్ అయిపోవడం. ఆ ఆర్టీఓ గారు అయితే వెంబడించి ఆ వాహనాన్ని ఆపినారు. ఆపిన తర్వాత కొట్టినారు. కొట్టే అధికారం అయితే ఏ ఆఫీసర్కి అయితే లేదు. ఏదైనా ఉంటే కేసు రాయాలి. ఆ కొడతా ఉండారని డ్రైవర్ అయితే లారీ అక్కడ ఆపి, అది రోడ్డుకు అడ్డంగా ఆపి పారిపోవడం జరిగింది. మరి వాళ్ళైతే వేరే డ్రైవర్ ద్వారా తీసుకొని పోయి స్టేషన్లో పెట్టడం జరిగింది. దాని విషయంలో ఫైన్ కూడా వేయడం జరిగింది. ఆ ఫైన్ అయితే కట్టి రిలీజ్ చేయించినాను. లారీ అయితే స్టేషన్ నుంచి బయటికి వచ్చింది. కానీ ఆ లారీకి సంబంధించిన రూట్ పర్మిట్ అనేది బ్లాక్ చేసినారు. మరి లారీ డ్రైవర్ ఫోన్ లాక్కోవడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం సార్ ఇది అని నేను పోయి అడిగినాను. కానీ అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు పెడతా అని చెప్పినారు ఆర్టీఓ గారు. మరైతే నేను నా ఫ్రెండు కడపలో ఒక ఓనర్ కమ్ ఓనరు హబీబ్ అన్న గారి సాయం తీసుకొని ఆర్టీఓ గారితో మాట్లాడి ఆ కేసు ఏం లేకుండా ఆ ఫోన్ ఇప్పించి ఈరోజు పంపించడం జరిగింది. అన్న, మీరు చట్టం దాన్ని పని చేసుకొని పోతుంది. కానీ మీరు పద్ధతిగా డ్రైవింగ్ చేయండి, పద్ధతిగా వాహనాలు నడిపి మర్యాదగా మాట్లాడండి. చెప్పడం ఏమంటే ప్రేమగా మాట్లాడండి. ఏ ఆఫీసర్ కూడా ఊరికనే కొట్టాడు. అతను ఓనరు ఎంట్రీ ఇవ్వమని చెప్పినారు, కానీ ఆ ఎంట్రీ ఇచ్చేదానికి డ్రైవర్ నిరాకరించినారు. ఆ భాగంలో ఇద్దరి మధ్య గొడవ అయింది. కానీ వాళ్ళు కూడా తీసినారు. ఆ వీడియో అయితే నేను చూడడం వినడం జరిగింది. కానీ తప్పు మన డ్రైవర్ అన్నదే. కానీ తప్పు మన డ్రైవర్ అన్నది ఉంటే కూడా డ్రైవర్ అన్నకి నేను సపోర్ట్ చేసి నిన్నటి ఉదయం నుంచి రాత్రి వరకు లారీ అయితే రిలీజ్ చేయడం, ఈరోజు ఉదయం నుంచి ఇప్పుడు సాయంత్రం 6 గంటల వరకు ఆ డ్రైవర్ గారి ఆ లారీ యొక్క పత్రాలు అన్లాక్ చేపేయడం, ఆ డ్రైవర్ మొబైల్ ఫోన్ ఇప్పించడం జరిగింది. ఇది నా విషయం. మరి ఆ లారీ డ్రైవర్ అయితే హిందీలో మాట్లాడడం జరిగింది. చాలా బూతులు కూడా మాట్లాడినారు. దయచేసి అది షేర్ చేయొద్దండి. ఇది నా విషయం. మరొకసారి నన్ను సపోర్ట్ చేసి మా సంస్థకి సపోర్ట్ చేసిన హబీబ్ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మరి ఇలాంటి వ్యక్తులు మనకైతే చాలా అవసరం. ధన్యవాదాలు హబీబ్ అన్న. అలాగే మన సంస్థకి నాకైతే ఏ బాధ లేదునా, నాకైతే చాలా సంతోషం ఉండదు. ఎందుకంటే నేను కూడా ఒక వ్యక్తికి పనికొచ్చిన, ఒక వ్యక్తికి సాయం చేసిన, మన డ్రైవర్ కుటుంబానికి సాయం చేసిన అని నాకైతే సంతోషం ఉన్నది. ఇది నా విషయం. జై హింద్, జై భీమ్, జై సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్.